గైస్ దిస్ ఈస్ అక్షయ్ కుమార్. మీకు ఆల్రెడీ నేను తెలిసి ఉండొచ్చు. నౌ వీఆర్ 587 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. చాలా డేస్ అయింది వీడియోస్ అప్లోడ్ చేయక, అండ్ సారీ ఫర్ దట్. అయినా సరే నాకు అప్పుడు ఇప్పుడు ఎలాగో అలాగా సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు, అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు వస్తూనే ఉంది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్ ఆఫ్ దిస్ 587 మెంబర్స్. అండ్ ఇందులో నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నార్మల్ గా ఛానల్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ 10K 20K 9K 3K 4K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అనమాట. అండ్ నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. బట్ నాకు కుదరకపోవడం వల్ల ఇప్పుడు కూడా నా మొబైల్ క్లారిటీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, కొత్త మొబైల్ ఇప్పటి వరకు వెయిట్ చేసి కొత్త మొబైల్ తీసుకోవడం వల్ల ఇప్పుడు కనీసం ఇప్పటి నుంచి అయినా సరే ఈ సిరీస్ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నా. సో లేట్ చేయకుండా మనం డే 10 కాన్సెప్ట్ ని డైరెక్ట్ వీడియో అన్నమాట. ఇంట్రడక్షన్ అట్లా ఏం లేకుండా డైరెక్ట్ వీడియోతో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ దిస్ బుక్. అండ్ ఈ బుక్ వచ్చేసి డోమ్స్ కంపెనీ బుక్, నార్మల్ స్కెచ్ బుక్ అనమాట. 150 GSM పేపర్ ఉంటుంది. ఇది టోటల్ 72 పేజెస్. దట్ మీన్ 36 షీట్స్ ఉంటాయి అనమాట. వీ కెన్ యూజ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్, లైక్ గ్రాఫైట్, చార్కోల్ అండ్ కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఎంఆర్పి వచ్చేసి 80 రూపీస్ ఏమో ఉంటుంది సంథింగ్. మనకి చాలా తక్కువ కాస్ట్ లోనే వస్తుంది. మనం ఏదైనా సూపర్ మార్కెట్స్ లో లేకపోతే పెద్ద స్టేషనరీ లో తీసుకుంటే మనకు ఒక 60-70 విత్ ఇన్ 60-70 రూపీస్ లో వస్తుంది. అంటే ఈ బుక్ గురించి కూడా నేను ఒకసారి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకున్నా. చాలా మంది అడిగినారు కాబట్టి. అండ్ క్లాసెస్ కంటిన్యూ చేయకపోతే కూడా చాలా మంది ఎందుకు కంటిన్యూ చేయలేదని నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేసినారు. అండ్ ఇంతకుముందు మనం ఫ్రీ హ్యాండ్ మెథడ్, గ్రిడ్ మెథడ్ అండ్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ బోత్ మెథడ్స్ నేర్చుకున్నాము. అండ్ ఈ రోజు డే 9 కదా. అండ్ నేను మీకు వన్ మోర్ ప్రోడక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఇది మెకానికల్ పెన్సిల్, లైక్ పెన్ పెన్సిల్ అని అంటాం కదా మనం మనం నార్మల్ లాంగ్వేజ్ లో. ఇది 3 వేరియంట్స్ అనమాట, లైక్ 0.7, 0.5 అండ్ 0.9. ఈచ్ వేరియంట్ హ్యాస్ సపరేట్ షేడ్స్ అనమాట. ప్రతి ఒక్క దానికి వేరు వేరు డిజైన్, అంటే లైక్ వేరు వేరు షేడింగ్ ఉంటుంది అండ్ వేరు వేరు టెక్స్చర్ ఉంటుంది. దాంతో పాటు మనకి ఫ్రీగా అదే బాక్స్ లో సేమ్ 0.5, 0.7, 0.9 లీడ్ బాక్స్ వస్తుంది. అండ్ వన్ డస్ట్ ఫ్రీ ఎరేజర్ అనమాట, లార్జ్ డస్ట్ ఫ్రీ ఎరేజర్. దిస్ ఇస్ నాట్ ఎనీ ప్రమోషనల్ వీడియో, జస్ట్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి ప్రోడక్ట్ నేను తీసుకున్నా రీసెంట్ గా. నాకు యూజ్ఫుల్ గా ఉంది కాబట్టి నేను కూడా మీకు చూపిద్దామని తీసిన. నార్మల్ గా మనకి స్టేషనరీస్ లో అన్నిట్లో దొరుకుతుంది క్యామ్లెన్ 3-in-1. నేను యూట్యూబ్ షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేసిన, ఒకసారి దాంట్లో నుంచి వెళ్ళొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా, మీరు ఆన్లైన్ లో కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ మెన్షన్ చేస్తా, చెక్అవుట్ దేర్. నా కమింగ్ టు ద డే 9 అనమాట. ఇట్స్ డే 10 వీడియో. సారీ, డే 10 వీడియో ఈరోజు. డే 10 మనం ఇంత ముందు నార్మల్ గా గ్రిడ్ మెథడ్ గురించి నేర్చుకున్నాం అండ్ ఫ్రీ హ్యాండ్ మెథడ్ కూడా నేర్చుకున్నాం. ఈ బోత్ మెథడ్స్ అయిపోయినాయి కదా. దెన్ ఆ బోత్ మెథడ్స్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన మీకు హెయిర్, ఐస్, నోస్, లిప్స్ ఆర్ మౌత్, అండ్ దిస్ ఇస్ ద చిన్ పార్ట్. ఫస్ట్ హెయిర్ పార్ట్ అనమాట. అసలు హెయిర్ ఎట్లా డ్రా చేయాలి, వాట్ అబౌట్ ద టెక్స్చర్స్ అండ్ వాట్ అబౌట్ ద ఏమంటాం మనం దాన్ని, లైనింగ్స్ అంటే ఇలా ఇలా లైనింగ్స్ ఉంటాయి కదా, ఈ లైనింగ్స్ ఎట్లా వేయాలి, టెక్స్చర్ ఎట్లా వేయాలి, మనము అసలు మనకు పర్ఫెక్ట్ హెయిర్ ఎట్లా రావాలి అని చాలా డౌట్ఫుల్ గా ఉంటారు. అండ్ ఈవెన్ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక బ్రదర్ కూడా అడిగినారు, బ్రో నేను పిక్చర్స్ వేస్తున్నాను మీ వీడియోస్ చూసి, బట్ నాకు హెయిర్ రావట్లేదు, హెయిర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినారు. అండ్ అప్పటికైనా సరే నాకు బుద్ధి వచ్చి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఓకే, నౌ మనం ఈ ఫేస్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ హెయిర్, లెట్స్ సీ ద హెయిర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇయర్స్ వస్తాయి, కదా. ఈ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ నుంచి హెయిర్ అనేది స్టార్ట్ అయ్యి యాజ్ యూజువల్ గా గ్రిడ్ మెథడ్ యూజ్ చేసి హెయిర్ ఎలా అయితే వెళ్తుంది అని నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఆ హెయిర్ ఎలా అయితే వెళ్తుంది అనే వీడియో ఒకసారి చూడండి. నేను కింద మీకు టైం లైన్ కూడా ప్రొవైడ్ చేస్తా, ఏ టైం లైన్ దగ్గర హెయిర్ గురించి చెప్పినా అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెయిర్ ఇలా ఉంది అనుకుంటే, మధ్యలో ఇదంతా డిస్టర్బెన్స్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెయిర్ ఇలా ఉంది అనుకుంటే మనకి ఏ డైరెక్షన్ లో ఉంటది, లైక్ ఈ హెయిర్ అనేది మనం ఫస్ట్ ఒక బాక్స్, నేను ఇంతకుముందు చెప్పిన ఒక బాక్స్ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఇంతకుముందు చెప్పిన ఒక బాక్స్, ఈ బాక్స్ లో నీకు ఫస్ట్ హెయిర్ రావాలంటే నువ్వు వన్ సైడ్ డైరెక్షన్ నేర్చుకో. ఓకే, యాజ్ యూజువల్ నీకు అర్థమవుతుండొచ్చు.
నీకు నీకు హెయిర్ ఈజీగా రావాలంటే వన్ సైడ్ డైరెక్షన్ నేర్చు. వన్ సైడ్ డైరెక్షన్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ డైరెక్షన్ లైక్ బాక్స్, సేమ్ బాక్స్, వన్ మోర్ డైరెక్షన్ విత్ కర్వ్స్ అనమాట. ఎస్ కర్వ్ ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా ఈ డైరెక్షన్ అనమాట. ఇది నేర్చుకో. ఇప్పుడు మరి దీంతో నువ్వు హెయిర్ ఎట్లా వేస్తావు బ్రో అంటే ఇక్కడ చూడు. రైట్, క్యాజువల్ గా మనం దీంతో హెయిర్ ఎట్లా వేస్తాము అంటే ఇప్పుడు ఈ పార్ట్లో వచ్చేసి మనకి హెయిర్ ఎట్లా ఉంటుంది అంటే బాయ్స్ కి అయితే నార్మల్ గా ఇట్లా ఉంటుంది హెయిర్. ఇది బాయ్స్ కి, ఈ ఏరియాలో బాయ్స్ కి నార్మల్ ఇట్లా ఉంటుంది. అదే ఫీమేల్ కి అయితే కర్వ్స్ వస్తాయి, లాస్ట్ లో కర్వ్స్ వస్తాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎవరికైనా సరే, ఐ మీన్ పిక్చర్స్ లో ఫీమేల్ కి అయితే ఇట్లా కర్వ్స్ వస్తాయి, మేల్ కి కూడా ఇట్లా కర్వ్స్ వస్తాయి. బట్ ఎప్పుడు అంటే వాళ్ళ హెయిర్ ని బాగా గ్రోత్ చేసినప్పుడు కర్వ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ లో మనం ఈ పార్ట్ లో ఎట్లా అంటే నథింగ్, మీరు ఇది ప్రాక్టీస్ చేస్తేనే మీకు హెయిర్ అనేది అర్థమవుతుంది. అండ్ మీకు ఈ వీడియో అర్థం కాలేదు అంటే డెఫినెట్లీ నా కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను ఇంకోసారి మళ్ళీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు, మీకు అర్థం కాలేదు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే డెఫినెట్లీ నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నౌ ప్రజెంట్ మనం ఏదైనా పిక్చర్ తీసుకుంటే చాలా బెటర్. ఓకే, మీకు ఇది గుర్తుండొచ్చు ఈ పిక్చర్, మనం ఇంతకుముందు ప్రీవియస్ గా ఈ పిక్చర్ తీసుకున్నాం కదా, సేమ్ ఇదే పిక్చర్ తీసుకుందాం. లుక్ అట్ దిస్. ఇక్కడ నేను చెప్పిన ఈ హెయిర్ అనేది వచ్చిందని చెప్పిన కదా నేను, ఈ హెయిర్ దగ్గర మనం యూజ్ చేయాల్సింది ఏంది, నార్మల్ ఇలా యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే హెయిర్ మనం తీసుకుందాం. ఓకే, ఇది హెయిర్ కదా. అండ్ నెక్స్ట్ ఇన్సైడ్ ఆఫ్ ద హెయిర్ ఈ పార్ట్ వేసుకుంటున్నాం మనం ఇప్పుడు. నువ్వు అవుట్లైన్ వేసుకో. అవుట్లైన్ వేసుకున్న తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ నీకు రాలేదు అంటే నాకు మళ్ళీ అడుగు, నాకు పర్సనల్ మెసేజ్ చేసినా నేను డెఫినెట్లీ చెప్తాను. అండ్ మీరు కామెంట్ సెక్షన్ లో అడిగినా సరే మాకు అర్థం కాలేదు వన్ మోర్ టైం అంటే మీకు డెఫినెట్లీ ఇంకో వీడియో రెడీ చేసి పెడతా. ఇది మన కాన్సెప్ట్ ఆఫ్ ది హెయిర్. ఇప్పుడు మనకి ఈ పిక్చర్ లో హెయిర్ అనేది ఎట్లా వచ్చిందంటే నార్మల్ గా ఇట్లే గ్రోత్ అయింది అంటే, బట్ ఆయన హెయిర్ అనేది ఇట్లా కిందికి ఉంది, ఇట్లా హెయిర్ అనేది కిందికి ఉంది. సో మనం ఈ కిందికున్న హెయిర్ ని నార్మల్ గానే వేసుకోవాలి ఇలా. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం ఇలా స్టార్ట్ చేయాలి దాన్ని. ఈ లైన్ నుంచి స్టార్ట్ అయ్యేది ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే నీకు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలా లోపలికి వేసుకోవాలి. దీన్ని, ఈ హెయిర్ ని ఇట్లా లోపలికి వేసుకోవాలి. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, హెయిర్ మనకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే పెన్సిల్ ఎంత లైట్ గా యూజ్ చేస్తే అంత చాలా బెస్ట్. ఎంత లైట్ గా యూజ్ చేస్తే అంత ఈజీగా వస్తుంది నీకు హెయిర్. పెన్సిల్ వాడనట్టు యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తారు ఇక్కడ అంటే నార్మల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఒకటేసారి ఇట్లా తీసుకెళ్తారు. ఇట్లా తీసుకెళ్ళినప్పుడు నీది ఇట్లా ఈ ఎండ్ లైన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. నేను ఏమని చెప్తున్నా అంటే నీకు ఇక్కడ ఉంది, నువ్వు ఈ లైన్ ఇట్లా యూజ్ చేయు, ఈ లైన్ ఇట్లా యూజ్ చేయి, సారీ ఈ లైన్ ఇట్లా యూజ్ చేయు, అండ్ నువ్వు ఈ లైన్ ఇట్లా యూజ్ చేయి. నీ స్టార్టింగ్ నీకు ఇక్కడ పోతే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, నువ్వు ఇక్కడ సైడ్ హ్యాండ్ ఇస్తే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? నువ్వు ఇక్కడ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నీకు ఇంకో లైన్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, లైక్ దిస్. అండ్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ పర్పస్ ఓన్లీ. మనం రిఫరెన్స్ పర్పస్ ని యూజ్ చేసుకుంటేనే మనకు కరెక్ట్ వస్తుంది. అండ్ నాకు ఈ రిఫరెన్స్ లో ఈ హెయిర్ అనేది ఇక్కడ వరకు ఒకలా ఉంది. నాకు ఈ హెయిర్ అనేది రిఫరెన్స్ లో 3 పార్ట్స్ గా డివైడ్ అయింది.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎట్లా చూపించాలా? ఓకే. నాకు ఇది ఎట్లా ఎట్లా అంటే ఒకటేమో ఇట్లా ఈ డైరెక్షన్ లో, ఒకటేమో ఇక్కడ నుంచి వచ్చి ఈ డైరెక్షన్ లో ఒకటి అయింది, అండ్ ఇదేమో ఈ డైరెక్షన్ లో, అండ్ ఇదేమో ఈ డైరెక్షన్ లో. ఓకే, ఈ డైరెక్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ ఒకటేమో ఈ డైరెక్షన్ లో వచ్చింది, అండ్ మిడిల్ పార్ట్ ఈ డైరెక్షన్ లో, అండ్ ఈ పార్ట్ ఈ డైరెక్షన్ వచ్చింది. నీకు ఒరిజినల్ వేరే ఏ పిక్చర్ తీసుకున్నా సరే బేస్డ్ ఆన్ యువర్ డైరెక్షన్ ఓన్లీ. మనకి ఇక్కడ 3 పార్ట్స్ వచ్చినాయి కదా, 1 2 3. ఇది ఆల్రెడీ ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. ఇక్కడ పెన్సిల్ వెయిట్ కూడా చాలా ముఖ్యం ఉంటుంది ఇందులో. అండ్ నువ్వు ఆ బార్డర్స్ ని ఎంత కరెక్ట్ గా తీసుకెళ్తే అంత మంచిది. అండ్ అండ్ నువ్వు బార్డర్స్ చెప్తున్నావు కదా అని చెప్పి నువ్వు ఇదే లైన్ మీద ఇట్లా 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 అంటే కాదు. నీకు కొంచెం పోయినా సరే పర్లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చిందా, కొంచెం ఇక్కడ ఇక్కడ వరకు వచ్చిందా, కొంచెం ఇట్లా కొంచెం వచ్చినా సరే పర్వాలేదు. ఇట్లా వస్తే మనకు కొంచెం న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓన్లీ ఇదే పార్ట్ లో అబ్జర్వ్ చేస్తే మనం గీసిన లైన్ అనేది క్లోజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, హెయిర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చాలా పేషెన్స్ తో ఉండాలి. ఎంత పేషెన్స్ అంటే అంత పేషెన్స్. నేను నార్మల్ గా వీడియో చేస్తున్నా కాబట్టి నేను స్పీడప్ చేసేస్తా దీన్ని. నేను ఎంత స్లో చేస్తున్నా నాకు తెలుసు. మీరు ఇట్లా వేసుకుంటూ పోయినప్పుడు మీకు సర్టెన్ టైం వస్తుంది. ఒక సర్టెన్ టైం రోజు ఒక్క హెయిర్ గీయడానికి మీరు కనీసం 10 సెకండ్స్ టైం తీసుకుంటారు. అంటే పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తారు మీరు. ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు నీకు డ్రాయింగ్ మొత్తం వచ్చింది, నాకు హెయిర్ కాన్సెప్ట్ వస్తలేదు అనే సర్టెన్ టైం వచ్చినప్పుడు ఒక్క హెయిర్ మాత్రం గీయడానికే 10 సెకండ్స్ ఆఫ్ ఒక్క హెయిర్ లైన్. ఐ మీన్ ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా ఈ నుంచి ఇది కంప్లీట్ అవ్వడానికి 10 సెకండ్స్ టైం, మినిమం 10 సెకండ్స్ టైం. ఆలోచిస్తావు ఎలా గీయాలి, ఇక్కడ ఎట్లా వచ్చింది, ఇట్లా అట్లా వచ్చింది. దీనికి రీజన్ ఏంది? ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్. ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్, ఈ లైన్ క్రాస్ అయిన తర్వాత నేను డైరెక్షన్ చేంజ్ చేసిన. ఇక్కడ నుంచి వచ్చిన డైరెక్షన్ ఇట్లా వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చిన డైరెక్షన్ ఇట్లా వచ్చింది, అండ్ ఇక్కడ నుంచి వచ్చిన డైరెక్షన్ ఇటు రావాలి. నేను అప్పుడే లైన్ క్రాస్ అవ్వగానే డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. ఏం లేదు, డ్రాయింగ్ అంటే ఎవడో సోడిగా నా అసంటోడు చెప్తే నేర్చుకునేది అయితే అస్సలు కాదు. డ్రాయింగ్ అనేది నీ లోపల నుంచే రావాలి. నాకు ఏ కోచ్ లేడు, నాకు ఏ మాస్టర్ లేడు, నాకు ఏ వీడియో లేదు, నాకు ఏ యూట్యూబ్ లేదు. అట్ ద టైమ్ ఆఫ్ మై చైల్డ్హుడ్ నేను అప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటేనే వేసుకుంటూ పోయినా. అది అక్కడ నుంచే వచ్చింది. నేను ఇప్పటికీ ఇది ఇట్లేయాలి, అది ఇట్లేయాలి అని యూట్యూబ్లో చూడలేదు. లైక్ చూడలేదు ఇన్ ద సెన్స్, నాకు అప్పుడు అంత ఫెసిలిటీ లేదు అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు, నాకు తెలీదు. అట్లా ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవ్వాలి అన్న స్పిరిచువల్తోనే, అన్న మోటివ్తోనే ఈ పేజ్ అనేది స్టార్ట్ చేసిన. చాలా మందికి ఈ పేజ్ యూజ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం కనీసం నాకు తెలిసి 10 మెంబర్స్ అయినా సరే నా వీడియోస్ చూస్తున్నారు. దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఓకే, ఇప్పుడు మనకి ఈ అవుటర్ లైన్ లో అయిపోయింది హెయిర్.
సారీ, ఈ ఇన్నర్ లైన్ లో హెయిర్ అయిపోయింది, అవుటర్ లైన్ లో కూడా హెయిర్ అయిపోయింది, బట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ అని అనిపిస్తుంది మనకి. ఏం మిస్ అవుతుంది అనుకుంటే, మనకి బయట మనం ఈ లైన్ ఎలా అయితే మనకు చూపించిందో మనం ఈ లైన్ ప్రకారం వేసుకుంటూ పోయినాం, బట్ మనకు రియలిస్టిక్ ఫీల్ అనేది లేదు. ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే, పెన్సిల్ ఎంత లైట్ పట్టుకుంటో అంత లైట్ పట్టుకో, ఇట్లా వేసుకో, ఇట్లా టు క్రియేట్ సమ్ రియలిస్టిక్ ఫీల్ అనమాట. అండ్ ఈ రియలిస్టిక్ ఫీల్ అనేది నువ్వు ఎప్పుడు చేస్తావు అంటే, వెన్ యూఆర్ పర్ఫెక్ట్ అట్ లైనింగ్స్. నువ్వు ఎప్పుడైతే హెయిర్ లో పర్ఫెక్ట్ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్ గా రియలిస్టిక్ ఫీల్ చేస్తావు. నెక్స్ట్ మేబీ ఐ థింక్ సో ఇంకా మనకి హెయిర్ పార్ట్ అయిపోయినట్టే. ఈ వైట్ వైట్ ఉన్నాయి కదా, ఏం చేయాలనుకుంటే వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ ఫర్ దట్, బ్లెండింగ్. బ్లెండింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. నువ్వు నార్మల్గా ఈ బ్లెండింగ్ ని యూజ్ చేసుకుంటే నీకు ఆ వైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నేను నార్మల్గా ఇప్పుడు మళ్ళీ బ్లెండింగ్ ఎక్కడ ఓపెన్ చేయాలని చెప్పి హ్యాండ్ తో చేస్తున్నా, బట్ ఇఫ్ యూ యూజ్ దట్ నీకు అదంతా అనిపించదు. ఇట్లా నెక్స్ట్ ఇది హెయిర్ పార్ట్ కదా. నెక్స్ట్ వీ హ్యావ్ ఐస్ పార్ట్ అనమాట. సో ఐస్ పార్ట్ లో మనకు ఐస్ లో మళ్ళీ హెయిర్ వస్తుంది, ఐబ్రోస్ ఐబ్రోస్ వస్తాయి, ఐలిడ్స్ వస్తాయి. ఇంకా కిందికి వస్తే ఇక్కడ ముస్టాచ్, బియర్డ్. ఓకే, ఇది నాకు తెలిసి ఇప్పుడు డే 10 పార్ట్ 1 అనుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మీకు అర్థం కాలేదు చూస్తా, 1 డే 24 అవర్స్ కరెక్ట్ ఆఫ్టర్ అప్లోడింగ్ దిస్ 24 అవర్స్ చూస్తా. 24 అవర్స్ తర్వాత అంటే 24 అవర్స్ వెయిట్ చేస్తా. మీకు అర్థం కాలేదు అన్న కామెంట్ సెక్షన్స్ లో వస్తే మళ్ళీ దీని మీదనే ఇంకో వీడియో చేస్తా. అప్పుడు వి డిస్కస్ అబౌట్ ఐబ్రోస్, ఐలిడ్స్, ముస్టాచ్, బియర్డ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు అర్థం కాలేదు అంటే 24 అవర్స్ తర్వాత చేస్తా. 24 అవర్స్ వరకు చూసి దాన్ని బట్టి రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో ప్రొసీడ్ అవుతా. లేదు మీకు అర్థమైంది అంటే కూడా అర్థమైంది అని చెప్పండి. ఓకే డన్ అని ఒక డన్ సింబల్ పెట్టేసి అయిపోతుంది కదా కామెంట్ సెక్షన్ లో, డన్ అని చెప్పేయండి. అండ్ ఇఫ్ సమ్వేర్ ఇంకా చాలా మంది ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ డే 10 పార్ట్ 2 తీస్తా. డే 10 పార్ట్ 2 వీడియో ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ఐబ్రోస్, ఐలిడ్స్, ముస్టాచ్ అండ్ బియర్డ్. ఇది కొంచెం మనం అనుకుంటే చెప్పొచ్చు విత్ ఇన్ 10 minutes లో, దీనిలాగా 20 minutes 15 minutes అట్లా ఏం అవ్వదు. ఆ వీడియో ఎంత స్లో చెప్పుకుంటా పోతే అంత బెస్ట్ అని నా చాయిస్ అనమాట. నో మోర్ ఎనీ ల్యాక్స్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ యాడ్స్ జస్ట్ కాంటాక్ట్ అస్. ఇక్కడ ఈ డైరెక్షన్ లో మీకు నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వితౌట్ ఎనీ కాస్ట్ అనమాట. లైక్ ఎందుకు అడుగుతున్నాడు ఇన్ ద సెన్స్, నాకు నార్మల్ పెన్సిల్ అయినా ఎరేజర్ అయినా నాకు ఏది కూడా ఫ్రీగా రాదు కదా, అండ్ మరి అదంతా నేనే భరించాల్సి వస్తుంది. సో నా సైడ్ నుంచి ఇంకా యూట్యూబ్లో గ్రో అవ్వాలి కాబట్టి దానికంటే ముందే సంథింగ్ షుడ్ బి నీడెడ్ అనిపించి నేను ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాట్ ఓన్లీ పెయిడ్ ప్రమోషన్స్, వీ కెన్ యాక్సెప్ట్ త్రూ ఫ్రీ ప్రమోషన్స్ ఆల్సో. అండ్ మీ ఆర్ట్ వర్క్స్ ఏమైనా ఉంటే నాకు ఫొటోస్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ నేను వాటిని చూపిస్తాను అనమాట. అండ్ సో మీ పేరు, మీ ఆర్ట్ వర్క్ పెడితే ఈ ఈ ఆర్ట్ వర్క్ వీళ్ళు చేసినారు అని చెప్పి లైక్ నా గ్యాలరీ లాగా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫైనల్ గా డే 10 లో మనం హెయిర్ గురించి తెలుసుకున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ ద పార్ట్ 1. థ్యాంక్ యూ.